అత్తయ్య నాకు కోకోనట్ రైస్ తినాలనుంది, మీ చేత్తో చేసి పెడతారా? సరేనమ్మా, చేసి పెడతాను. నువ్వు అడగలేకని చేసి పెట్టకపోవడం ఏంటి? మరి అది ఎలా చేయాలో నేర్పిస్తారా? సరే, అయితే ఇదిగో కట్ చేసి పెట్టాను కదా, బీన్స్, ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, గ్రీన్ పీసు, అలాగే కొబ్బరి ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టేసి ఆ పాలు తీసుకుంటాం. ఓకే. పాలు తీసుకొని సైడ్కి పెడతాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెడతాం. అందులో 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్, అలా జీడిపప్పు కొద్దిగా బ్రౌన్ కలర్లో వేపేసి పక్కన పెట్టాలి. సరే. తర్వాత బిర్యానీ ఆకు, షాజీరా, మసాలాలు 5 లవంగాలు, 5 యాలకులు, జాజి పువ్వు, జాపత్రి ఇవన్నీ వేసాక అప్పుడు ఉల్లిపాయలు వేస్తాం. ఉల్లిపాయల ముక్క కొంచెం మగ్గాక పచ్చిమిర్చి. అన్ని మిరపకాయలు వేస్తారు, కారంగా ఉండదా మరి? కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కదమ్మా, మరి అంత కారం ఏమి ఉండదు. ఇందులో కారం ఏం కదా? కారం వేయం ఇందులో. క్యారెట్ వేస్తాం. క్యారెట్ వేసాక కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మిల్ మేకరు, గ్రీన్ పీస్ వేస్తాం. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గాలి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది చూసావా, అప్పుడు కడిగి పెట్టిన బియ్యం అందులో వేయాలి. వేసిన తర్వాత అలా కలిపేసి అది కూడా 5 నిమిషాలు అలా కలిపితే ఆ మసాలా అంతా ఆ ఫ్లేవర్ పట్టి మంచి బాగుంటుంది. మరి కింద అడుగు పట్టేదా? అడుగు పట్టదు, సిమ్లో పెడతాం కదా. ఓకే. సిమ్లో పెడతాం, అడుగు పట్టదు. తర్వాత గ్లాస్ రైస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాలు ఇందులో వేసేస్తాం అనమాట. ఓకే. వేసిన తర్వాత బాగా కలపాలి. అబ్బా, ఎంత గుమ్గుమ్లాడిపోతుంది అత్తయ్య. బాగుంటుంది అమ్మ చేతి వంట అలాగుంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేయాలి. వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేయాలి. వేసాక మూత పెట్టేసి 3 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయడం. అబ్బా అత్తయ్య, నాకు ఇప్పుడే తినాలనిపించేస్తుంది. ఇప్పటి వరకు వాసన పీల్చావు కదమ్మా, 10 నిమిషాలు ఆగితే వేడి వేడి కొబ్బరి అన్నం నీకు తినిపిస్తాను కదా నేను. అబ్బా, పెట్టేయండి మరి. ఇదిగో అమ్మ, నీకోసం వేస్తున్నాను, నేనే తినిపిస్తాను, సరేనా? సరే అత్తయ్య. ఎంత తించు, టేస్ట్ ఎలాగుందో చెప్పు. ఓకే. అబ్బా, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సూపర్గా వచ్చింది అత్తయ్య. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి.